అందరికీ నమస్కారం అండి. గ్రౌండ్ ఫస్ట్, దానిపైన ఇంకో ఫ్లోరు, మొత్తం G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. మీకు కనిపిస్తుంది. మొత్తం 66 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్. ముందైతే కనుక పెద్ద రోడ్డు ఉంది, 33 అడుగుల రోడ్డు అయితే ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం 3 గదుల్లాగా డిజైన్ చేశారండి. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి 3 గదుల్లాగా డిజైన్ చేశారు. ఫస్ట్ హాల్ వస్తుంది, తర్వాత బెడ్రూమ్ వస్తుంది, తర్వాత కిచెన్ అయితే వస్తుంది అన్నమాట. ఇది బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ కాస్ట్కి సేల్కి అయితే రావటం జరిగింది. కేవలం 41 లక్షల రూపాయలకి ఇది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే రావటం జరిగిందండి. అయితే ఈ హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసి ఉండదు. ఇది కన్స్ట్రక్షన్ స్టేజీలోనే ఇది లోన్లో పెట్టారు. వాళ్ళైతే లోన్ కట్టకపోవటం వలన బ్యాంక్ అయితే అమ్ముకుంటుంది అనమాట. ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళే మిగిలిన వర్క్ కూడా చేపించుకోవాల్సి ఉంటుంది. మొత్తం వర్క్ వాళ్ళే చేయించుకోవాలండి. ఎలా అయితే స్ట్రక్చర్ ఉందో అలాగే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మనకి అమ్మటం అయితే జరుగుతుంది. మొత్తం 3 గదుల్లాగా ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి 3 ఫ్లోర్లు ఉంటుంది. మొత్తం 66 గజాలండి. ఫేసింగ్ అయితే సౌత్ ఫేసింగ్ వస్తుంది, దక్షిణం ఫేసింగ్ వస్తుంది. రోడ్డు 33 అడుగుల రోడ్డు ఉంది. విజయవాడ సింగినగర్ అండి. విజయవాడ సింగినగర్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ, కేవలం 41 లక్షలకి ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి రావటం జరిగింది. థ్యాంక్ యూ.